వెల్కమ్ టు స్మార్ట్ రీతి వ్లాగ్స్. ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. ముందుగా ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 గుడ్లు కట్టుకొని వేసుకోండి. గుడ్లు కాసేపు వేగనిచ్చి లైట్గా డిస్టర్బ్ చేయండి. మరీ ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. మరీ ఎక్కువ డిస్టర్బ్ చేస్తే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి కనుక లైట్గా డిస్టర్బ్ చేయండి. ఎగ్ కాస్త వేగిన తర్వాత పెద్ద పెద్ద పీసెస్గా తీసుకోండి. ఇలా వైట్గా ఉన్నప్పుడే తీసేసుకోండి. ఎర్రగా వేగితే ఎగ్ తినడానికి అంత బాగోదు. ఎగ్ వేరే గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 కప్ ఆనియన్ యాడ్ చేసుకోండి. ఆనియన్ కాస్త మగ్గిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బల్ని కాస్త మగ్గనిచ్చి కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేసుకోండి. ఇదంతా కాస్త ఫ్రై అవనిచ్చి రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ మొత్తం కూడా 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. రైస్ 2 మినిట్స్ మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇదంతా మంచిగా కలిపి 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇదంతా 5 మినిట్స్ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. ఇదంతా కలిపేసి 5 మినిట్స్ మగ్గనిస్తే టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.